పెట్టుబడుల పేరుతో ఇంకా రాష్ట్ర ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అనేక కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయంటూ కూడా చెప్తుంది. కానీ వాటికి సంబంధించి ప్రజలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీనికి సంబంధించి ఒక వివరణ లేకుండా, సీఎంఓ నుంచి ఒక క్లారిఫికేషన్ లేకుండా ఇంకా అదే మాట చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక చాలా అంశాలనే మనం మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా అనలిస్ట్ విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. వాసుదేవరెడ్డి గారు, ఏవేవైతే కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టి ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్తా ఉన్నారో వాటన్నిటికి సంబంధించి ఎక్కడ డేటా లేదు, ఇవన్నీ బోగస్ కొత్తగా స్టార్ట్ అయినాయి, అవి 1000 కోట్ల పెట్టుబడి పెట్టేంత సామర్థ్యం ఉన్నాయా లేదా, దాని వెనక ఎవరున్నారు అనే డేటాతో సహా అన్ని వివరాలు చెప్తున్నా కూడా మళ్ళీ అదే మాటను చెప్తా ఉండడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇవాళ ప్రధానంగా ముందుగా ప్యానల్లో ఉన్న సోదరులకు, అదేవిధంగా మీకు ప్రేక్షకులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈ యొక్క పెట్టుబడుల కథా కమిషన్ అంతా కూడా ఇవాళ వాళ్ళ తమ్ముని కోసమే అమెరికా పర్యటన వెళ్ళిండా అనే ఒక తీరులో కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అది ఒకటే కాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఆ పెట్టుబడుల కోసం అనేక దేశాలు పర్యటించిన సందర్భంలో వారి ధీటుగా నేను కూడా పెట్టుబడులు పట్టుకొస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పడానికి కూడా ఇది ఉపయోగపడుతుందా వారికి అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కళ్ళ ముందట. ఎందుకు నేను ఈ మాట అంటూ ఉంటానంటే, మంచిదే ఇలా కేటీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి గారి యొక్క బృందం విదేశీ పెట్టుబడులకు పోయిన సందర్భంలో వారికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పడం జరిగింది. సో స్వాగతిస్తున్నాం. ఇదే విషయంలో మీరు మంచి కంపెనీలు, ఫ్రాడ్ కంపెనీలు కాకుండా లేదా బగ్వాస్ కంపెనీలు కాకుండా నిజమైన కంపెనీలను పెట్టుబడి తీసుకొస్తే తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు. కానీ ఇలా మీరు మొదటి రోజు తీసుకున్న ఒప్పందం కావచ్చు, రెండో రోజు చేసుకున్న ఒప్పందం కావచ్చు, వారు ప్రధానంగా ఈ తెలంగాణ పెట్టుబడి మొదటి రోజు ఏం చేసిండ్రు, వాల్స్కార్ అనే కంపెనీతోటి మీరు పెట్టుబడి పెట్టుకుంటారని ఒప్పందం చూసుకున్నారు. దాంట్లో 836 కోట్ల పెట్టుబడి అని చెప్పారు. పనికర్రతోటి మీరు ఒప్పందాలు మార్చుకున్నట్టు ఫోటోలు కూడా రిలీజ్ చేసిండ్రు. తీరా దాని గురించి చాలామంది తెలంగాణ ప్రాంతాల్లో సంబంధించిన అనేక మంది కూడా, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీగా మేము కూడా అసలు సెర్చ్ చేసినాం. ఈ కంపెనీ ఏంది, కంపెనీ యొక్క వ్యవస్థ ఏందని తెలుసుకుంటే ఆ యొక్క కంపెనీ ప్రారంభమైందే మొన్న మార్చిలో, వాల్స్కార్ అనే కంపెనీ. చాలా సందర్భాల్లో మేము ప్రెస్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. అంటే మొదటి రోజు పెట్టుకున్నది మన దీనికి సంబంధించి మొదటి రోజు పెట్టుకున్న దాని గురించి చెప్తున్నాను. ఈ యొక్క కంపెనీ వాల్స్కార్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, ఇది ఇన్కార్పొరేషన్ అయిన డేటు, అంటే ఎప్పుడు ప్రారంభమైందనే డేటు 6వ తారీఖు మార్చి 24లో ఇది ప్రారంభమైంది. మార్చి అంటే ఇది ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 4 నెలల్లో ఈ కంపెనీ ఎట్లా 836 కోట్లు పెట్టుబడి పెడుతుంది తెలంగాణకు? అంటే దీంట్లో వీళ్ళ షేర్స్ ఎన్ని అంతా ఇది ఇన్కార్పొరేషన్ డేట్ కావచ్చు, వీరి యొక్క మన యాన్యువల్ కనుక ఒకసారి చూస్తే ఇందులో డైరెక్టర్స్గా పనికుమార్ కర్రా ప్లస్ రాబిట్ వాల్స్ అనేది ఒక 2-3 డైరెక్టర్గా ఉన్నారు. వీళ్ళ షేర్స్ కూడా 50-50 షేర్సే. ఒక 50 షేర్సు రాబర్ట్ వాల్స్, ఒక కుమార్ కర్రకు 51. అంటే ఇది ఎంత ఫేక్ అంటే, ఎంత ఫ్రాడ్ అంటే ఈ కంపెనీ వాల్స్కర్ర. ఇది వాల్స్కర్రకు సంబంధించి ఫస్ట్ డే మీరు 836 కోట్లు వియాబ్కు సంబంధించిందని ముఖ్యమంత్రి గొప్పగా చెప్పిండు. వియాబ్లో మహిళలకు బ్రహ్మాండంగా పెట్టుబడి తీసుకొచ్చి వారిని బ్రహ్మాండంగా సొంత కాలంలో నిలబడే విధంగా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పిండు. ఆ తర్వాత రెండో రోజు ఏంటిది, ఇది బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్, బయోస్వచ్ పేరు మీద. ఇది బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏంది? ఈ బయోగ్రీన్ కంపెనీ ఎప్పుడైంది? ఇది మొన్న 17 రోజుల క్రితం ఇది ఇన్కార్పొరేషన్ డేట్. ఇది మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో దీని ఎప్పుడు ఇది ప్రారంభమైంది కనుక చెక్ చేస్తే మొన్న ఎప్పుడు 21 జూలై 2024లో ఈ యొక్క బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ప్రారంభించిండ్రు. ఎవరు ప్రారంభించిండ్రు, దీంట్లో డైరెక్టర్లు ఎవరు అని ఆరాధిస్తే ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా వేదవల్లి శివానంద్ రెడ్డి. ఈ శివానంద్ రెడ్డి ఎక్కడబ్బా అని ఆరాధిస్తే ఈయన ఉత్తరప్రదేశ్లో వైన్సులు, బార్ షాపులు నడుపుతాడు.
అయితే గమ్మత్ ఏంటంటే ఇది బయోసచ్ అనే కంపెనీతోటి ఒప్పందం చేసుకున్నారు ఎవరు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మరి ఇద్దరిట్లో ఎవరితోటి ఒకరితోటి ఒప్పంద పత్రాలు మార్చుకోవాలి కదా. కానీ ఎవరికి సంబంధం లేని ఒక వ్యక్తితోటి, ఇది రేవంత్ రెడ్డి గారి తమ్మునికి బినామీ అయిన పసునూరి హర్ష ఇది రేవంత్ తమ్ముడు బినామీ హర్ష పసునూరి. ఈ హర్ష పసునూరి తోటి ఒప్పంద పత్రం మార్చుకున్నారు. ఈయనకు ఈ కంపెనీకి ఏం సంబంధం లేదు. నిన్న వాళ్ళ నాయకుడు ఏఐసిసి సంపత్ గారు ప్రెస్ మీట్ పెడుతూ గాంధీ భవన్లో ఏం చెప్పారంటే, రేవంత్ రెడ్డి గారు తమ్ముడు తెలంగాణకు పెట్టుబడి పెట్టద్దా అంటుండు. డెఫినెట్లీ పెట్టాలి, మంచిదే. రేవంత్ రెడ్డి గారు పెట్టినా మంచిదే, రేవంత్ రెడ్డి గారు తమ్ముడు తెలంగాణ ప్రాంతానికి పెట్టుబడి పెట్టినా మంచిదే. కానీ నీకు అక్కడ కంపెనీ లేదు కదా, అది ఒక బోగస్ కంపెనీ కదా. స్వచ్ఛ బయో అనే కంపెనీ లేదు అక్కడ. ఇది 17 రోజుల క్రితం పెట్టిన కంపెనీ. మీరు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఒక విలువైన భూములు కొట్టేయడానికి ముఖ్యమంత్రి గారి యొక్క వ్యూహరచనలో భాగమే వారి తమ్మునితోటి కంపెనీ పెట్టించి, ఆ కంపెనీ బగ్వాస్ కంపెనీ. దాంట్లో ఇద్దరికి సంబంధించిన ఎవరు కూడా, ఆ డైరెక్టర్గా చెప్పుకున్న ఇద్దరు, వేదానంద రెడ్డి కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, ఈ ఇద్దరు ఎవరు లేకుండా వారి బినామీ అయిన హర్షతోటి ఈయనకు సంబంధం లేదు కంపెనీకి. ఈయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అమెరికాలో, ఈయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఈయన సైడ్ కొన్ని బిజినెస్లు చేస్తూ ఉన్నాడు. సో ఈయనతోటి మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఒక ఐటీ మినిస్టర్ గారు మీరు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారంటే అసలు ఏం జరుగుతున్నది రాష్ట్రంలో? వారి తమ్ముడు స్వచ్ఛంగా కనిపిస్తున్నారు. వారి తమ్ముడు అక్కడ కలిసింది, అమెరికాలో కలిసింది. ఈయన హర్ష. అంటే నేనేమంటున్నానంటే, ఇవాళ చెప్పకనే చెప్పుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు స్వయంగా ఒప్పుకున్నారు స్వచ్ఛ బయో. మేము అనుకున్నాం ఈ స్వచ్ఛ బయో కంపెనీ కాకుండా ఇంకేదైనా మాట్లాడతారు కావచ్చు, అసలు కంపెనీ వేరే ఉన్నదని చెప్తారు కావచ్చు అనుకున్నాం. కానీ నిన్న వారి సంపత్ గారు మాట్లాడిన తీరుని బట్టి చూస్తే ఇలా మొత్తం తెలంగాణ సంపదను దోచిపెట్టడానికి రేవంత్ రెడ్డి గారు మరి అమెరికా వెళ్ళిండా? నిజంగా మీ తమ్మునితో ఒప్పందం చేసుకుంటే అమెరికా పోవాల్సింది ఈ హైదరాబాద్లో చేసుకుంటే అయిపోవు కదా. అంటే ఏంది, విలువైన భూములను కట్టబెట్టాలి, ఇక్కడ దోసుకున్న సంపదను అవాలా కుంభకోణం పేరు మీద మీరు అమెరికా నుంచి వెళ్ళి మళ్ళీ వైట్ మనీగా చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుందా అనేది చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. రైట్ విజయ్ గారు, అంటే ఇవి కేవలం వ్యక్తిగత ప్రయోజనాల ప్రధానంగానే ఇదంతా కూడా జరుగుతున్నది అని చెప్పేసి ప్రజలు కూడా వాటికి సంబంధించి కంపెనీలకు సంబంధించి డేటా అడుగుతున్నారు, ఒక ఎక్స్ప్లెనేషన్ కోరుతున్నారు. అంటే నిజంగా రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేది అయితే వాటి వివరణ ఏది, నిజంగా వాటి క్యాపబిలిటీ ఏంటి అనే దానికి సంబంధించి. మరోవైపు కుటుంబ జోక్యం రాష్ట్ర పరిపాలనకు సంబంధించి ఏసీసీ అధ్యక్ష నుంచి సంపత్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, కూర్చుంటారు బరాబర్ కూర్చుంటారు అని చెప్పేసి కూడా ఆయన ఓపెన్గా వ్యాఖ్యానించారు. ఎట్లా చూడాలి వీటన్నిటిని కూడా? ఇది ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రజలని తప్పుదారి బట్టి మోసం చేసినటువంటి విధానమే కనిపిస్తుంది. ఇక పారిశ్రామికానికి సంబంధించి ఒక విధానమే లేదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు అమెరికా టూర్కి పోయినట్టు ఒక విధానం రూపొందించుకొని ఏ రకంగా తీసుకురావాలనేది అక్కడికి పోయి ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుండేది. ఎట్లుందంటే కొత్త ఉద్యోగం వస్తే టూర్కి పోతాం కదా, ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చింది 7 నెలలు అయింది, ఓ టూర్ పోయి వచ్చినట్టు అమెరికాకు పోయి టూర్ పోయి ఆ ఫ్రెండ్స్ని కలిసి అంత గతంలో పోయినప్పుడల్లా ఫ్రెండ్స్ తోటి కలిసినటువంటిది ఉండే. ఇప్పుడు ఒక హోదాలో పోయి ఆ ఫ్రెండ్స్కి తన దర్పం చూపించుకోవడానికి ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఏమైనా ఉంటే ఇది ఇంత బ్లాక్ని వైట్ చేసుకునేటువంటి రూపం కోసమే ఈ పర్యటన లాగా కనిపించేసింది. ఆ 2 కంపెనీలు మొత్తం 10 కంపెనీలు ఏమో చెప్తున్నటువంటిది. 10 కంపెనీలు వచ్చిన పెట్టుబడులు ఎంత, ఉద్యోగాలు ఎంత అనేది మొత్తం ఏ వివరణ కూడా కనిపించటం లేదు. మెయిన్ కనిపించింది ఏందిగా, ఇక్కడ ఈ 2 కంపెనీలకు సంబంధించినటువంటి చూస్తేనే అర్థమైపోయింది. ఇక్కడ వచ్చినటువంటి మనీని అమెరికాకు పంపించి బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి వస్తుంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశమే. ఇక్కడే నా 2 నెలల క్రితము 15 రోజుల క్రితము కంపెనీ ఏర్పాటు చేసిన వాళ్ళకు 1000 కోట్ల పెట్టుబడులు 2000 కోట్ల పెట్టుబడులు ఏడంగా వస్తాయి. ఇలా బ్రదర్ ఉన్నటువంటి కంపెనీకి గతంలో ముఖ్యమంత్రి చేయకముందు ఇలా బ్రదర్స్కి ఉన్నటువంటి ఆస్తులు ఏంది, కంపెనీలు ఏంది, ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీలు ఏంది, వెంబటే 1000 కోట్ల పెట్టుబడి పెట్టేటువంటి శక్తి నుంచి వస్తుంది, ఇదంతా చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీని మీద ముఖ్యమంత్రి కార్యాలయం ఇంతవరకు వేరే. నిన్న జయేష్ రంజన్ ఒక మాట వీడియో విడుదల చేసి అన్ని కంపెనీలతో చేసుకుంటున్నాం బాగానే ఉందని చెప్తున్నారు తప్ప సీఎంఓ ఆఫీస్ నుంచి దీనికి సంబంధించినటువంటిది ఏది కూడా క్లియర్గా ఇంతవరకు వివరణ రాలేదు. ప్లస్ పరిశ్రమల శాఖ మంత్రి ఫోటోలు చూస్తే కూడా అర్థమవుతుంది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి సంబంధించి అయితే
ఈ మొహంలో ఎక్కడ కళ కనిపించట్లేదు. అసలు పరిశ్రమల శాఖ మంత్రికి ఏం తెలియట్లేనట్టుంది. దాన్ని ఏదో తీసుకురమ్మంటారు, సంతకం పెట్టమంటారు, ఇవన్నీ అర్థమైపోయింది. ఇదంతా ఏంది, సొంత వ్యవహారం లాగా కొంత మొత్తం బ్లాక్ను వైట్ చేసుకునే విధంగా బినామీ కంపెనీల కోసమే ఈ పర్యటన జరుగుతుంది అనేది అర్థమైనట్టుంది. చూస్తేనే శ్రీధర్ బాబు గారు అంత యాక్టివ్గా శ్రీధర్ బాబు గారు అంత యాక్టివ్గా కనిపించట్లేదు. లేదా నాకు సంబంధం లేని అంశము అనే విధంగా కనిపిస్తుంది. వీటి మీద వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది గవర్నమెంట్. ఏంటి అసలు ఇక్కడ కంపెనీలతోటి అక్కడ ఒప్పందం చేసుకొని ఇక్కడ వాళ్ళతోటి అక్కడి పోయి ఒప్పందం చేసుకోవడం ఏంది, ఇక్కడనే చేసుకోవచ్చు. అది నీకు కొత్తగా ఇంకేదైనా అదనంగా ఏం చేసుకొస్తున్నావు అనే విషయంలో ఒక క్లారిటీ లేదు. వచ్చిన తర్వాత ఏదైనా చెప్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం అయితే ప్రజలను ఇక్కడ పారిశ్రామిక విధానం లేకుండా తెలంగాణ ప్రజలను తప్పుదారి బట్టి మోసం చేసే విధంగానే ఇది కనిపిస్తుంది తప్ప ఒక స్పష్టమైనటువంటి పెట్టుబడి. ఆల్రెడీ బ్రాండ్ ఇమేజ్ పోయింది. ఇక్కడ బ్రాండ్ ఇమేజ్ నీకు రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్లో. ఈ రియల్ ఎస్టేట్ని పెంచడానికి ఇంకేం చేస్తున్నారు, రోజు హత్యలు జరుగుతున్నాయి. రోజు ఒక హత్య హైదరాబాద్లో జరుగుతుంది, పెరగట్లేదు రియల్ ఎస్టేట్. అన్ని సంస్థలు దాదాపు కన్స్ట్రక్షన్ ఆపేసినటువంటిది. తెలంగాణ ముఖ్యంగా వ్యవసాయం తర్వాత ఎక్కువగా రియల్ ఎస్టేట్ మీద వస్తున్న ఉపాధి కల్పిస్తున్నటువంటి అంశం. ఈ అంశాల మీద దృష్టి పెట్టకుండా ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచకుండా ఈ ఏం టార్గెట్ ఒకటే, నాకున్న ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రకంగా వెనకెంతేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ ఏఐసిసిలో నేను కీలకంగా ఎట్లా మారాలనే ఒక టార్గెట్ తోటే ఈ పరిపాలన సాగుతున్నట్టుంది తప్ప ఒక్కొక్క ప్రజల సమస్యను పరిష్కరించే విధంగా మాత్రం విధానాలు రూపొందించే అంశంలో మాత్రం ఏమాత్రం ప్రభుత్వం ముందడుగు వేయట్లేదు. వాసుదేవరెడ్డి గారు, అంటే ఈ కంపెనీల వెనక ఎవరున్నారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది, కానీ అయినా కూడా స్టిల్ అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒకటండి, ప్రధానంగా కంపెనీలో పెట్టుబడికి పోతే ఫస్ట్ రోజు కార్నింగ్ జెట్ తోటి ఒప్పందం అని చెప్పిండు. అంటే అది కూడా కార్నింగ్ జెట్ గతంలో 23 అక్టోబర్లో కేటీఆర్ గారు కూడా పోయినప్పుడు కూడా ఒప్పందం చేసుకుని వారు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఎక్స్పాన్షన్ కోసం 15,000 ఉద్యోగాలు అని చెప్పారు, కానీ ఎక్కడ డబ్బుల గురించి చెప్పలేదు. ఇంత పెడుతున్నామని ఎక్కడ చెప్పాలి ఎక్స్పాన్షన్లలో. కార్నింగ్ జట్టు రవికుమార్ గారు ఎవరు ఉన్నారు CEO దానికి సంబంధించి. రెండవది, ఇవాళ ముఖ్యమంత్రి గారు మొత్తం పర్యటన చూస్తే దావోస్ గతంలో వెళ్ళిన పర్యటన భాగంగానే అమెరికాలో పెట్టుబడులు ఒప్పందం జరుగుతున్నాయని వీరు CMO ఆఫీస్ నుంచి చెప్తున్న విషయాలు. మరి నిజంగా దావోస్ నుంచి వెళ్ళిపోతే దావోస్లో కూడా అప్పుడు గతంలో దావోస్కు 40,000 పెట్టుబడులను గొప్పగా చెప్పుకున్నారు కదా, ఆ 40,000 పెట్టుబడులు కూడా మొత్తం ఫ్రాడే. గోడ్ ఇండియా కంపెనీ అని చెప్పిండ్రు. స్వయంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మొన్నటి అసెంబ్లీ సమావేశంలో కూడా దాన్ని ఎండగట్టడం జరిగింది. గోడ్ ఇండియా కంపెనీ అనేది ఒక ఫేక్ కంపెనీ. అది 1,70,00,000 ఏదో పెట్టుబడి పెట్టింది, దాంట్లో 27 లక్షల నష్టాల్లో ఉన్నది. అది 1,000 కోట్లు ఎక్కడ పెడుతుందండి, ఇక్కడ 8,000 కోట్లతోటి పెట్టుబడి పెడుతుందని గోడ్ ఇండియా కంపెనీ వీళ్ళు చెప్పిండ్రు. సో అదొకటే కాకుండా JSW మన జిందాల్కి సంబంధించిన వాళ్ళు కూడా అదొక 8,000 కోట్లు 9,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని అది వీళ్ళు మొదటిసారి పర్యటన దావోస్ పర్యటన ముచ్చట చెప్తున్నాను నేను. అది కూడా JSW అంటే జిందాల్ స్టీల్కి సంబంధించిన పెట్టుబడి కూడా ఒక ఫ్రాడే జిందాల్ది కూడా. ఆనాడు ఆ జిందాల్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేటీఆర్ గారి నాయకత్వంలో దాదాపుగా 8,000 తోటి ఒప్పందం జరిగింది. 8,000 నుంచి 9,000 కోట్ల మధ్యలో ఏదో ఒప్పందం జరిగింది. దాన్ని కూడా వీరి ఖాతాలు వేస్తున్నారు దావోస్ పర్యటనకు సంబంధించి. గోడ్ ఇండియానో ఫ్రాడ్ కంపెనీ. ఇప్పుడు అమెరికా వెళ్తున్న సందర్భంలో, అమెరికా వెళ్ళిన సందర్భంలో న్యూజెర్సీలో మీరు ఒక్కటి గమనిస్తే వెళ్ళిపోతుందండి. న్యూజెర్సీలో మొన్న మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. పెడితే గత ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసిన శిలాఫలకాల మీదనే ఇప్పుడు పెట్టుబడులు వస్తూ ఉన్నాయని చెప్పిండు. దాంతో చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పంగానే మొత్తం చప్పట్లు ఇట్లా కొట్టారు న్యూజెర్సీలో జరిగిన మీటింగ్లో. అంటే దాని అర్థమైంది, 90% ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు ఉంటే అక్కడ 10% మాత్రమే తెలంగాణ వారితో వీరు సమావేశం అవుతూ ఉన్నారు, కలుస్తూ ఉన్నారు వీరిని. మిగతా తెలంగాణ వారు ఎవరు కలుస్తారు? ఎక్కువగా రేవంత్ రెడ్డి గారిని కలిసేది అమెరికాలో న్యూజెర్సీలో కలిసే వారంతా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎవరైతే విదేశీ వాళ్ళు అక్కడ ఉన్నారో, పెట్టుబడులు పెట్టి అక్కడ ఉన్నారో వారందరూ పోయి చంద్రబాబు డైరెక్షన్లోనే అది అంతా నడుస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఇవాళ పరికర ఈ యొక్క వాల్చ్ కర్ర హోల్డింగ్ సంబంధించిన పని కర్ర అని ఉన్నాడు. వారు స్వయంగా చంద్రబాబు నాయుడుకి అతి దగ్గరి వ్యక్తి. మొత్తం కూడా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి, చంద్రబాబు గారితో ఉన్నాయని. మీరు చంద్రబాబు డైరెక్షనే పోతా ఉన్నారు అనేది కనిపిస్తున్నది. రెండవది ఏంటి అంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరి తమ్ముళ్ళందరూ కూడా కొత్త కంపెనీలు ప్రారంభించిండ్రు. దాంట్లో ప్రధానంగా
అర్బన్ ప్రజా ఇన్ఫ్రా ఒకటి తిరుపతి రెడ్డి గారి సోదరి మీద, అదేవిధంగా ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి తోటి ఒప్పందం చేసుకున్న లేని కంపెనీ, డబ్బులు లేని కంపెనీ, కొత్త కంపెనీ తోటి స్వచ్ఛ బయోగ్రీన్ జగదీశ్వర్ రెడ్డిది, R9 ఇన్ఫ్రా కంపెనీ. అంటే ఇట్లాంటి అనేక కంపెనీలు ఇవి కాకుండా ఇంకా అనేక బినామీ కంపెనీలను కొత్తగా ప్రారంభించిండ్రు. ఇవన్నీ కూడా బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు వారి తమ్ముళ్ళ పేరుతోటి చేస్తున్న ఈ యొక్క డ్రామాగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇది నిజంగా నికార్సుగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన చేస్తున్నట్టు కనిపిస్తలేదు. సో వారి నాయకులు, ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి గారు మరి శ్రీధర్ బాబు గారు ఈ కంపెనీలు ఎక్కడ కూడా వారి బ్లాక్ లో ఎక్కడ కూడా పోస్ట్ చేస్తలేడు ట్విట్టర్. అంటే వీటన్నిటిని బట్టి చూస్తే అర్థమైతా ఉన్నది. అంటే వీటన్నిటిని చూసుకుంటే విజయ్ గారు, అంటే ప్రధానంగా ఏ ప్రయోజనాలు ఆశించి ఇదంతా జరుగుతుంది, అంటే ఎవరికి ప్రయోజనం జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. తెలంగాణకు జరుగుతుందా, తెలంగాణ ప్రజలకి ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అనే దానికి సంబంధించి. ఇట్లానే మెడికల్ అడ్మిషన్స్ కి సంబంధించి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు తెలంగాణ విద్యార్థులు నష్టపోయి వాళ్ళు నాన్ లోకల్ గా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అంటే చాలా డెసిషన్స్ అన్ని కూడా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ విద్యార్థులకు నష్టం కలిగించే విధంగానే ఉంటున్నాయి అనే చర్చ కూడా జరుగుతుంది. ఒకటి, ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేదు. తెలంగాణ సోయి ఉంటే జీవోల విషయంలో కానీ, విదేశీ పర్యటనల విషయంలో కానీ, విదేశీ పర్యటనలో చాలా క్లియర్. ఒకటి స్వప్రయోజనము, ఇంకోటి చంద్రబాబు ప్రయోజనం. చంద్రబాబు మనుషుల ద్వారా స్వప్రయోజనం నేర్చుకుంటున్నారు. వాళ్ళకింత బెనిఫిట్, నాకింత, నీకింత అనేటట్టు జరుగుతున్నటువంటిది అమెరికా పర్యటనలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. వీటన్నిటికీ ఏంటంటే వీళ్ళ ఇంకా గతంలో ఇట్లా బ్లాక్ అండ్ వైట్ చేసిన చరిత్ర వాళ్ళకి ఇదంతా ఉంది కాబట్టి వాళ్ళ గైడెన్స్ ద్వారా అమెరికాలో జరుగుతుంది. ఇక తెలంగాణ ఇక మెడికల్ అడ్మిషన్ల విషయంలో ఇక అత్యంత దారుణం. ఇక కాంగ్రెస్ పార్టీది ఇదైతే మెడికల్ అడ్మిషన్ల విషయంలో ఒక గుడ్డిగా దానికి సంబంధించినటువంటి స్టడీ చేయకుండా ఏ మాత్రం 1974లో 79లో ఇచ్చిన 646 సంబంధించిన జీవోలో కింది 2 వదిలేసి పై 2 పారాగ్రాఫులు పెట్టి జీవో ఇచ్చేసారు. దాంతో ఇప్పుడు మొత్తం తెలంగాణలో మెడికల్ విద్యార్థులకు ఘోరమైనటువంటి అన్యాయం జరగబోతుంది. దీని మీద వల్ల చాలా తేలికగా అసలు ఇది చాలా తేలికగా తీసుకుంటున్నారు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల కాలంలో చేసింది ఎట్లుందో అంతే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీళ్ళ విధానం మారతలేదు. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అది సేమ్ మనకున్నటువంటి అంతకుముందు 2014 ఉన్నటువంటి జీవో ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి దాంట్లో ఇందులో తెలంగాణ వాళ్ళకు వర్తించదు అని ఇచ్చి జీవో వాళ్ళు కాపాడుకున్నారు. మనం ఏం చేస్తున్నాము, మన వాళ్ళకు అన్యాయం జరిగే విధంగా లాస్ట్ 4 years అని చెప్పి, లాస్ట్ 4 years అంటే దాంట్లో గతంలో ఉన్న జీవైంది పోయిన 7 సంవత్సరాల లాస్ట్ 7 సంవత్సరంలో 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు జరిగిన 7 సంవత్సరాల్లో 4 ఏళ్ళు గరిష్టంగా తీసుకునే విధంగా చేశారు. ప్లస్ ఇప్పుడు కొత్త విధానం రూపొందించుకోవాలి వీళ్ళు అసలు తర్వాత. ఏదన్నా కూడా తెలంగాణ ప్రజలకి నష్టం చేకూర్చే విధంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయనే ప్రధానంగా ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక చోట్ల కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వాసుదేవ్ రెడ్డి గారు, ఏం జరిగినా కూడా ఏదైనా కూడా ఇంకా గత ప్రభుత్వం మీద నింద మోపే అలవాటు మాత్రం మానుకోవట్లేదు కాంగ్రెస్. అంటే ప్రధానంగా ఇప్పుడు ఏంది అంటే ఇలా ప్రధాన బ్యానర్ ఐటంగా మనం ఒకటే నిమిషంలో మాట్లాడుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఎందుకంటే ప్రధానంగా ఇలా సుంకిశాలకు సంబంధించిన గేట్లు ఏవైతే కొట్టుకపోయిన సందర్భం ఉన్నదో శ్రీశైలం యొక్క వరద ప్రవాహానికి, దాన్ని కూడా బీఆర్ఎస్ మీద నెట్టేసే ప్రయత్నం నిన్న బట్టి విక్రమార్క గారు, ఇంకొక మంత్రి ప్రభాకర్ గౌడ్ గారు ఇద్దరు కలిసి మాట్లాడి ఇది గతంలో జరిగింది, గతంలో నిర్మాణం జరిగింది అంటా ఉన్నారు. ఇలా అసలు తెలియంది ఏంది అంటే అసలు దాన్ని వెలికి తీసిందే ఇలా తెలంగాణ ప్రజల గొంతుగా ఉన్న నమస్తే తెలంగాణ రాస్తే ఇప్పటికీ సోయి లేదు ఏ పత్రికకు, ఏ యాజమాన్యానికి. వాస్తవంగా అసలు సుంకిశాలకు సంబంధించిన పట్టింపే లేదు. కానీ నిన్న ఏ పత్రిక రాలేదు. ఒక తెలంగాణ ప్రజల గొంతుగా ఉన్న నమస్తే తెలంగాణలో అయితే దానికి కౌంటర్గా నిన్న బట్టి విక్రమార్క మాట్లాడినరు. కానీ ఇలా వాస్తవం ఏంది, ఇలా సుంకిశాలకు సంబంధించిన ప్రధాన గేట్ అమెరికా కావచ్చు, సొరంగం ఓపెన్ చేయడం కావచ్చు, ఇది గత 2 నెలల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వము టెండర్లు ఇచ్చి పనిచేసింది. అది నాణ్యత లేకపోవడం వల్లనే వచ్చిన వరద ప్రవాహానికి ఆ యొక్క వాల్ కూలిపోయింది అనేది ఇది వాస్తవం. దీన్ని మరుగున పెట్టేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే దీన్ని చేసింది, అప్పుడు నిర్మించింది వాళ్ళే, చేసింది వాళ్ళే, ఇదంతా వాళ్ళదే పాపం అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో, అంటే గతం కేసీఆర్ గారు చేసిందే ఈ మొత్తం తప్పుల తడక అనే విధంగా
ఎప్పటికీ గతాన్నే విమర్శించకుండా మీరు ఏం చేస్తా ఉన్నారు? ఇలా మీకు సోయి లేదు. ఈ ప్రాంతంలో ఉన్న దేని మీద మీకు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఎవరు సోయి లేదు కాబట్టి అంటే ఒకవైపు ఇట్లా నిందలు మోపుతా ఉన్నారు, మరొక వైపు విజయ్ గారు అంటే ఎక్కడ చూసినా కూడా ఏం చేస్తుంది ప్రభుత్వం దానికి సంబంధించి నిరసన వ్యక్తమవుతుంది. ఖానాపూర్లో ఎమ్మెల్యేను నిలదీసిండ్రు మహిళలు, ఆయన దురుసుగా మాట్లాడిండ్రు. మరోవైపు కవంపల్లి సత్యనారాయణ ఆయన కూడా రుణమాఫీకి సంబంధించి నిరసన సేగా ఎందుకు రావట్లేదని అంటే కూడా సరైన రెస్పాన్స్ లేదు, ఒక వ్యవస్థ లేదు అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకున్న సిచ్యువేషన్. అంటే 7 నెలల పరిపాలన కాలంలో వస్తున్న రియాక్షన్స్, 7 నెలల పరిపాలన ప్రజలకు ఏం అందలేదు. వీళ్ళు ప్రజల్లోకి పోతుంటే ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతుంది. ఆ నిరసన అన్ని వర్గాలు, ఆశా వర్కర్ల కానించి గ్రామ పంచాయతీ వర్కర్ల కానించి రైతు రుణమాఫీ కానించి రైతు బంధుకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి ఈ అన్ని అంశాలు ఏవి కూడా ఇంప్లిమెంటేషన్స్ ప్రాపర్గా జరుగుతలేవు. ప్రజల నుంచి వస్తున్న నిరసనతోటి ఈ ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తూ ఆ ఫ్రస్ట్రేషన్ని ప్రజల మీదనే తీర్చుకుంటున్నారు. కొంతమంది అసెంబ్లీలో తీర్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అసెంబ్లీలో హావభావాలు చూసి అయితే అదంతా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ బయటపడినటువంటిది. పబ్లిక్లోకి పోతే ఎక్కడ అడిగితే అక్కడ వాళ్ళని తిట్టడము, వాళ్ళని గెలిచిన ప్రజాప్రతినిధులకు విలువ లేకపోవడం, ఓడిపోయిన వాళ్ళతోటి ఇనాగ్రేషన్స్ చేపించడం, ఇవన్నీ ఏంటంటే ఇష్యూని డైవర్ట్ చేయడానికి, వాళ్ళకు వస్తున్న ప్రెజర్స్ని తట్టుకోవడానికి ప్రెజర్ ఫ్రస్ట్రేషన్ ప్రజల మీదనే చూపిస్తున్నారు. ఇదంతా ఈ ఆందోళన ఇదంతా కనిపిస్తుంది. త్వరలో ఇక్కడ మన బంగ్లాదేశ్లో జరిగింది, మన రాష్ట్రంలో కూడా ఇట్లాంటి తిరుగుబాట్లు వచ్చే అవకాశాలు కూడా, అట్లాంటి వాతావరణ రాజకీయ పరిస్థితి అయితే మొదలైతే ప్రజలకు అసహనం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. రైట్, అల్టిమేట్గా కూడా ప్రజలు భ్రమల నుంచి బయటపడి వాస్తవాలను కూడా గమనిస్తున్నారు, అందుకే నిరసనలు పెరుగుతున్నాయి, ప్రశ్నిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న వాసుదేవ్ రెడ్డి గారికి, విజయ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.